మామూలు విషయం కాదు. లాస్ట్కి వస్తే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఖమ్మం జైలు అలుగునూరి చౌరస్తా నుంచి వారిని అరెస్టు చేసి ఖమ్మం తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెట్టి అక్కడి నుంచి నిజాం కాలేజ్. కానీ కొంతమంది నిన్న మొన్న మాట్లాడే మూర్ఖులకు చరిత్ర తెలియదు. ఎట్లా మూర్ఖంగా మాట్లాడుతున్నారంటే, బిడ్డ మీ ఉన్న పదవులే కేసీఆర్ పుణ్యం రా బిడ్డ, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, దాని మీద గద్దెనెక్కినటువంటి నాయకులు అంటే అది కేసీఆర్ భిక్షరా నా బిడ్డ, గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న చరిత్ర లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మీ గుండె మీద చేతులు వేసుకోండి. ఈరోజు సెక్రటరియట్ బాగాలేదు, ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ బాగాలేదు, ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా బాగాలేదు అన్నటువంటి మూర్ఖుల రాడ ఎందుకు కూర్చుంటుర్రా మీరు? ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అవి పనికిరాని అయితే దాంట్లో పోయి ఎందుకు కూర్చుంటున్నారు మీరు? చరిత్ర అంటే చెరిగిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. 125 సంవత్సరాలు, 125 ఎత్తుల భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టనోడు ఇందిరమ్మ ఇల్లు అంటాడు. ఆ రోజు కట్టిన డబల్ బెడ్రూమ్లే మీ గత అవుతున్నాయి కదరా బిడ్డ, అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనం అన్నాన్ని ఏమంటాం? రాష్ట్రంలో అన్నపూర్ణ అని చెప్పి పిలుస్తాం. ఇది మన సాంప్రదాయం, మన చరిత్ర. కానీ ఒక్క అన్నపూర్ణ క్యాంటీన్ కూడా పెట్టలే, కానీ ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టిరు సిగ్గు లేకుండా. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతంలో నీళ్లు లేక, కరెంటు లేక, పండించినటువంటి పంటకు గిట్టుబాటు లేక, మన తెలంగాణ గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ గట్టు మీద కూర్చొని బతుకమ్మ పాట పాడుకు మా గోస అయ్యిందని భారతదేశంలో ఈ తెలంగాణలో పుట్టినటువంటి బతుకమ్మ చీరే బతుకమ్మ చీరే అని పెట్టిండు ఆయన. ఈ మూర్ఖులు ఇంద్రమ్మ చీరే అని పెడుతూ అంటే ఇంతకంటే దరిద్రం ఎక్కడన్నా ఉంటుందా? ఈడ తెలంగాణ గ్రామంలో పుట్టిన బతుకమ్మ మరి ఫ్లైట్లో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది, ప్రపంచంలో బతుకమ్మ ఆడే పరిస్థితికి వచ్చింది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ నేల మీద, ఈ భూమి మీద ఈ రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కొంతమంది మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నువ్వు వేసుకున్న కుర్చీ, నువ్వు కూర్చున్న కుర్చీ అది మా భిక్ష అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి, నేనేమంటే సాంప్రదాయం మంచిగా ఉండాలి. తెలంగాణ సాంప్రదాయం అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు నిండు శాసనసభలో సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పిండు. సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పడానికి కారణం ఏంది? ఒక గౌరవం, ఒక మర్యాద, మన సాంప్రదాయం. కానీ మేమిస్తే వచ్చింది, మీరు ఇయ్యలేరా బిడ్డ? మీ మెడలు వంచితే వచ్చింది. ఎవడు ఆషామాషికి ఇయ్యలే. తెలంగాణ రాష్ట్రంలో భూకంపం సృష్టిస్తే వచ్చింది, మీ మెడలు వంచితే వచ్చింది. మంత్రులని, ఎమ్మెల్యేలని గ్రామాలలో తిరగనీయకుండా ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేస్తే సచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా కార్యకర్తలు, నాయకులకు కూడా చెప్తా ఉన్నాను, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఒక రాష్ట్రాన్ని తెచ్చిన చరిత్ర మాత్రం శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలు 2 సార్లు పరిపాలన చేశారు. 2 సార్లు కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం, నీళ్లు, నిధులు, నియామకాల మీద ట్యాగ్ లైన్ పెట్టుకున్నటువంటి పోరాటం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఆచరణలో చూపించాడు. ఏ గ్రామంలో నీళ్లు లేకుండానో ఆ గ్రామానికి నీళ్ళు ఇచ్చాడు, ఏ గ్రామంలో కరెంటు లేకుంటే ఆ గ్రామంలో కరెంట్ ఇచ్చాడు, ఏ ప్రాంతంలో
నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళినటువంటి కార్యక్రమాలు చేశారు. ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కులవృత్తులను పెంపొందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఇప్పుడు వచ్చినటువంటి మూర్ఖులు అడ్డగోలు మాటలు వాళ్ళు ఏమనుకుంటారు అంటే తిట్టడంలో మేమే ఛాంపియన్ అనుకుంటారు. బిడ్డ మేము కూడా అడిగే వచ్చినాం రా నాయన. మేము కూడా తిట్టుడి స్టార్ట్ చేస్తే మీరు పోయి ఆ కుర్చీలో కూడా కూర్చోలేరు, గుర్తుపెట్టుకోండి. మాకు ఒక మర్యాద సంస్కారం ఉన్నది కాబట్టి మేము బాధ్యతగా మాట్లాడుతున్నాం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి కార్యకర్తలకు నాయకులకు ఒకటే నేను చెప్పేది, అధైర్యపడుతూ ధైర్యంగా ముందుకెళ్ళాలి. 2001లో ఒక రాష్ట్రాని కోసం పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు అధైర్యపడి ఉంటే 14 సంవత్సరాల వరకు పోరాటం చేయకపోయినుంటే ఈ రాష్ట్రం వస్తుండేనా? కాబట్టి నీళ్ళేవే పాలేందో ఈరోజు ప్రజలకు అర్థమైంది. మా చెల్లె పావని చెప్పింది, అన్న ఆ గుడికాడికి పోతే నీ చేతి మీద కేసీఆర్ గుర్తుంది, మళ్ళా కేసీఆరే వస్తాడు బిడ్డ అని చెప్పిందంటే మీరు గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతం వరకు ఈ హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కరి నోట్ల కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారి ప్రభుత్వమే మంచిగున్నది అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఒక ఎలక్షన్ ఓడిపోవచ్చు కాక రేపు ఎలక్షన్లలో ఓటమి గెలుపు అనేది సర్వసాధారణంగా ఉంటుంది. కానీ ఈ భారతదేశం ముఖ చిత్రం మీద ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ముద్రించిందంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైందనేటువంటి విషయాన్ని చరిత్ర మరువదు, చరిత్రలో చెరిగిపోదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ అబద్ధపు వాగ్దానాలు దొంగ మాటలు చెప్పిన తర్వాత ప్రజలందరూ మోసపోయి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఓకే, మీరు రాజకీయం చేస్తుండ్రు, మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తుండ్రు, అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తుండ్రు, అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం